ఏంటి, మన తెలుగు అతను 186 దేశాలు తిరిగాడా అని అందరం మొదట్లో ఆశ్చర్యంతో వీడియోస్ చూసాము. కానీ ఎప్పుడు మనలో ఒకరైపోయారో మనకే తెలియకుండా అందరికీ అన్న అయిపోయారు. మన ఫ్యామిలీలో ఒకరైపోయారు రవి అన్న. నిద్రలేపి అడిగినా ఏ దేశంలో ఏముందో చెప్పగలరు. మరియు 3 లక్షల దాకా సబ్స్క్రైబర్స్తో యూట్యూబ్లో రాణిస్తున్నారు రవి తెలుగు ట్రావెలర్. మీరు రవి అన్నతో మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఇలాగే నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను నిన్న జరిగిన రవి అన్నతో Q&A సెషన్లో. ఏంటి నేను కనిపించకుండా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అనుకుంటున్నారా? అదే మరి సస్పెన్స్. మరి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తి కైట్స్. నేను మీ కార్తిక. తమ్నెయిల్లో మీరు చూసినట్లు రవి అన్నతోనే కాదు, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్తో నేను ఇంటరాక్ట్ అయి ఉన్నాను. కానీ ఎలా, హౌ, ఆ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పాలి. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళకండి. మీరు స్కిప్ చేశారంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు. నేను ఏ యాప్ గురించి ఇక్కడ ప్రమోట్ చేయడానికి రాలేదు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఓకే, యాప్ పేరు ఏంటి అంటే క్లబ్ హౌస్. హలో, ఎక్స్క్యూజ్ మీ, క్లబ్ హౌస్ అంటే మీ అపార్ట్మెంట్స్లో ఉండే క్లబ్ హౌస్ కాదండి. ఇది ఒక యాప్. సో ఈ యాప్లో ఏంటంటే ఇట్స్ అ ఆడియో బేస్డ్ యాప్. టీవీ చూస్తూ ఉంటారు కదా, టీవీలో ఏం చేస్తారు, మీకు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి నచ్చకపోతే రిమోట్ పట్టుకొని స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు. అలాగే క్లబ్ హౌస్ అనే యాప్లో కూడా ఆడియో మొత్తం ఇన్ఫర్మేషన్ ఛానల్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి. ఛానల్ అంటే ఇక్కడ రూమ్ లాగా అన్నమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టాపిక్ జరుగుతూ ఉంటుంది. లైక్ ఒక రూమ్లో మ్యూజిక్, ఇంకో రూమ్లో సినిమా, ఇంకో రూమ్లో ట్రావెలింగ్, ఇట్లాగా రకరకాల రూమ్స్ అనేవి క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏముంటాయి ఇందులో, ఎవరికేంటి బెనిఫిట్ అంటే, మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఆఖరికి డేటింగ్ కావాలా, ఇప్పుడు దానికి కూడా వాడుతున్నారు. అందుకే ఇలాంటి రోస్టింగ్, ఇట్లాంటి వీడియోస్ అన్నీ వస్తున్నాయి. కానీ క్లబ్ హౌస్ని మంచిగా ఇన్ఫర్మేషన్ కోసం, యూస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం యూస్ చేసుకుంటే చాలా మంచి యాప్ అది. ఇప్పుడు మనం క్లబ్ హౌస్కి వెళ్తాం అనుకోండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఒక రూమ్లో స్పోర్ట్స్, ఒక రూమ్లోనేమో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, ఇంకొక రూమ్లోనేమో అట్లాగా డిఫరెంట్ రూమ్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంటాయి. అంటే జనరల్గా మనం అపార్ట్మెంట్స్లో క్లబ్ హౌస్ గురించి మాట్లాడుతున్నట్లయితే, అలాగే క్లబ్ హౌస్ లాగానే డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టాపిక్ జరుగుతూ ఉంటుంది. లైక్ ఒక రూమ్లో మ్యూజిక్, ఇంకొక రూమ్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఇంకొక రూమ్లో ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు క్లబ్ హౌస్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, లైక్ ఆండ్రాయిడ్ కానీ లేకపోతే మీకు iOSలో కానీ అవైలబుల్ ఉంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక సైన్ ఇన్ అవుతారు, ఫోన్ నెంబర్ ఇచ్చి సైన్ ఇన్ అయిపోతారు. బట్ మీకు యాక్సెస్ అనేది వెయిట్ లిస్ట్లోకి పడుతుంది. ఎందుకు అంటే క్లబ్ హౌస్లో ఇంకొకరు ఇన్వైట్ చేయాలి. ఎయిదర్ మీ ఫ్రెండ్ ఎవరైనా మీకు ఇన్విటేషన్ పంపించాలి, లేకపోతే మీరు ఏదైనా క్లబ్ నుండి ఏదైనా ఇన్వైట్ వస్తే ఆ ఇన్వైట్ త్రూ లాగిన్ యాక్సెస్ సంపాదించవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ సబ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడాను చాలా యూస్ఫుల్ ఉన్నాయి. కొన్ని టెక్ రిలేటెడ్ రూమ్స్ ఉన్నాయి. మీకు టెక్నాలజీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ రూమ్స్లోకి జాయిన్ అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సెకండ్ కేటగిరీ ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్లో మూవీస్, గేమ్స్, ఇలాగ రకరకాలు ఉన్నాయన్నమాట. సో మూవీస్ అంటే మాత్రం తెలుగు సినిమా క్లబ్ అని అలా రకరకాల క్లబ్స్ అనేవి ఉన్నాయి మన తెలుగు మూవీస్ కేటగిరీలో. అండ్ ఆ క్లబ్స్లో మనకి డిఫరెంట్ సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. నాకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీస్ క్లబ్ హౌస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళవి ప్రొఫైల్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, కల్పికా గణేష్, బిగ్ బాస్ సోహెల్, రాజ్ తరుణ్, విశ్వక్సేన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇంకా చాలా మందే ఉన్నారు. సో ఈ ఇన్ఫోటైన్మెంట్ జోన్లో ఉన్నవి మాత్రమే నేను పాజిటివ్ సైడ్స్ నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే అవి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటున్నాయి. నాకైతే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్
మీకు కనుక ఏమైనా స్టార్టప్స్ ఐడియాస్ ఉన్నా కూడా స్టార్టప్స్ క్లబ్స్ ఉన్నాయి, మీ ఐడియాస్ని ఆ క్లబ్స్ ముందు పెడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే మీకు ఏమైనా వోకల్ టాలెంట్ కానీ లేకపోతే మ్యూజిక్ టాలెంట్ కానీ ఉందనుకోండి, లైక్ సింగింగ్, కీబోర్డ్ ప్లే చేస్తారా, వైలన్ వాయిస్తారా, ఇట్లాంటివి అన్నీ కూడాను. అలాగే క్లబ్ హౌస్ నుంచి ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా లింక్ అనేది చేసుకోవచ్చు, సో దట్ మీకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో అయిపోతారు. చాలా మంది సెలబ్రిటీస్, మన తెలుగు సెలబ్రిటీస్, యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ చాలా మంది కూడాను క్లబ్ హౌస్లో జాయిన్ అయ్యి అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ థర్డ్ కేటగిరీ మనకు వద్దులేండి, మనకి 2 కేటగిరీస్ గురించి ఆలోచిద్దాం. ఇట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో టోటల్లీ ఇట్స్ ఇన్ఫర్టైన్మెంట్ గైస్. ఎస్. అండ్ మీకు అసలు ట్రావెలింగ్లో ఏం క్లబ్స్ ఉన్నాయి అనేది చెప్తాను. ట్రావెలింగ్లో చాలా క్లబ్స్ ఉన్నాయి. టోటల్ ఇండియా వైడ్ చూసుకుంటే కూడా రకరకాల క్లబ్స్ ఉన్నాయి. కానీ మన తెలుగులో తెలుగు ట్రావెలర్స్ క్లబ్ అనేది ఒకటి ఉంది. తెలుగు ట్రావెలర్స్ కమ్యూనిటీలో చాలా మంచి మంచి ట్రావెలర్స్ అందరం కూడాను తెలుగు ట్రావెలర్స్ అనే క్లబ్లో మేమందరం మెంబర్స్ అన్నమాట. సో ఇది స్టార్ట్ చేసింది శ్రవణ్, అండ్ తర్వాత మేమందరం జాయిన్ అయిపోయాము అందులో. అండ్ రెగ్యులర్గా మేమందరం మోడరేటర్స్గా ఉండి చాలా సెషన్స్ రన్ చేస్తున్నాము. చాలా రూమ్స్ ఉంటాయి, లైక్ ఎవ్రీ డే ఒక్కొక్క రూమ్ విత్ డిఫరెంట్ టాపిక్స్ రన్ అవుతూ ఉంటుంది. మీరు ఆ రూమ్లోకి జాయిన్ అయ్యి టాపిక్ వైజ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ని కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్లబ్లోనే రవి గారు రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉంటారు. రవి అన్న. సో రవి అన్నతో మాట్లాడాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే రాజు కన్నబోయిన గారు, ఇంకా చాలా మంది యూట్యూబ్ స్పేస్లో లేని వాళ్ళు, చాలా పెద్ద ట్రావెలర్స్ అందరూ కూడాను ఈ క్లబ్లో మెంబర్సే. రోజు సెషన్స్ జరుగుతూ ఉంటాయి. డైలీ సెషన్స్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా సెషన్ టాపిక్కి తగ్గట్టు మీరు డౌట్స్ అనేవి అడగొచ్చు. నిజంగా చాలా ఇంటరాక్టివ్గా ఉంది అండ్ డైరెక్ట్గా మాట్లాడుతున్న ఫీల్ కూడా ఉంది. నాతో మాట్లాడాలి అనుకున్నా కానీ మీరు క్లబ్ హౌస్లో జాయిన్ అయ్యి, నేను ఏదైనా రూమ్లో జాయిన్ అయితే మీరు కూడా కనెక్ట్ అయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెడతాను, మీరు అన్నిట్లోని ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో ఫాలో మీ ఇన్ క్లబ్ హౌస్. కార్తి కైట్స్ అని ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆ లింక్ కూడా ఉంటుంది. సో ఫాలో మీ దేర్. రెగ్యులర్గా మనం కనెక్ట్ అవుదాం. చాలా ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తి కైట్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.